ఎలక్షన్స్ కదా అసలు ఈసారి ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోయేదే ఉందండి, జగన్ కంపల్సరీగా గెలుస్తాడండి, దాంట్లో తిరిగేలేదు. అందరూ ప్రతి ఇంట్లో కూడా ఒక ముద్ద అన్నం తింటున్నారమ్మా, ప్రతి ఇంట్లో కూడా ఒక ముద్ద అన్నం తింటారు ఆయన దయ వల్ల. గ్యారెంటీ దాంట్లో తిరిగేలేదు, 100% గెలుస్తాడు అతను గ్యారెంటీ. 3 పార్టీలు గెలిచినా సిపిఐ సిపిఎం వచ్చినా కూడా 5 పార్టీలు ఉన్నా కూడా జగన్ కంపల్సరీ కొట్టేస్తాడు. ప్రతి ఇంట్లో కూడా లబ్ధి పొందుతున్నారు, ప్రతి ఇంట్లో లక్షాధికారులు అవుతున్నారు. అమ్మఒడి వస్తుంది వాళ్ళకి, ఇది రైతు భరోసా వస్తుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18,750 వేస్తున్నారు, అందరికీ డబ్బులు వస్తున్నాయి. మరి ఇప్పుడు చదువుకునే పిల్లలకి అమ్మఒడి ఎందుకు? తల్లిదండ్రులు చదివించుకుంటారు కదా అని చెప్పి బాబు గారు చదువు మరి ఆయన ఇప్పుడు పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తానంటున్నాడు. దాని మీద మీ కామెంట్? ఆయన మాటలు నమ్ముతానికి ఛాన్స్ లేదండి. నిరుద్యోగులకి 14 to 18 అని చేశాడు ఆయన, 14 నుంచి 18 దాకా. నిరుద్యోగులకు 3,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదుగా. ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు 3 సిలిండర్లు ఇస్తాను, ఏంది ఫ్రీ బస్ అంటున్నారు, అవన్నీ చలం ఎవరు నమ్మరు జనం. 14 ఏళ్ళు చేసేది ఏం చేశావు నువ్వు? నీకు బలం ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నావు. నువ్వు అరెస్ట్ చేస్తే నిన్ను ఆయన వచ్చి దొరలాడి చేశాడు పవన్ కళ్యాణ్. అవును, మరి కరెక్టే. ఇప్పుడు ప్రపంచ దేశాలు 86 దేశాల్లో నీకు కొవ్వొత్తులు వెలిగించి నీకు నిరాజనం పలికారు. మరి ఒక్కరు భయపడుతున్నావు ఇతని దగ్గరికి అనే పాయింట్ మీద జనమంతా ఒక రకంగా అనుకుంటున్నారు. మొన్న బీజేపీకి సపోర్ట్ కోసం వెళ్ళావు ఢిల్లీ, నువ్వు ఢిల్లీ వెళ్ళి ఏం జరిగిందో చెప్పలేదు. జనం ఏమనుకుంటున్నారు? మీ 3 పార్టీలు ఇంకా ఎప్పుడు వీళ్ళేమో అభ్యర్థులను ప్రకటించి వీళ్ళేమో రెడీగా సన్నాహం చేసి సిద్ధం అంటున్నారు. మీరేమో ఇప్పుడు ఇంకోళ్ళు ఏదో ఇంటింటికి అదేందో పెట్టారు మీరు, ఇంకోళ్ళు మీటింగ్ టుడే ఈరోజు. అట్లా జనం నమ్ముతానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు నీకు ఎన్ని జరిగినప్పుడు నేను అది చేశాను, ఇది చేశాను, నా జిల్లా ఇది చేశాను, ఫ్లైఓవర్లు బ్రిడ్జీలు కట్టాను అని అంటున్నారు మీరు అన్నావు. మరి ఇంతమంది జనం ఉండగా మరి ఇంకా ఇంకొకటి అదే ఒంగోలులో మహానాడు జరిగింది, మహానాడులో అంత పసుమయమైందని చెప్పావు. మరి రాజమండ్రిలో జరిగితే ఇంకా పసుమయింది అన్నావు, 1 సైడ్ అన్నావు. 1 సైడ్ అయిన తల్లికి పవన్ కళ్యాణ్ ఏమో మాట మార్చేసేసాడు. 1 సైడ్ అంటున్నాడు, నేను ఒక్కడిని వస్తాను సింగల్గా అన్నాడు ఆయన. అప్పుడు భయపడిపోయి 2014లో ఏంది ఈస్ట్ వెస్ట్లో ఉన్న 34 సీట్లు మాకే వచ్చినాయి, ఏంది 19లో రావు, ఇతను ఉంటే వస్తాయి అని చెప్పి ఏంది పవన్ కలుపుకున్నావు నువ్వు. పవన్ కలుపుకునే తల్లికి పవన్ ఏమో హైదరాబాద్లో 8 సీట్లు ఇస్తే తెలంగాణలో ఒక్కసాట గెలవలేక అతను బొక్కబొరలో పడే తల్లికి మళ్ళీ నువ్వు బిల్డప్ వేసి మళ్ళీ బీజేపీ కావాలని మళ్ళీ వస్తున్నావు. ఎట్లా నమ్ముతారు జనం నిన్ను? ఇక్కడ ఛాన్స్ లేదు కదా మీకు. ఢిల్లీ వెళ్ళి వచ్చి నడ్డాతో మాట్లాడినా, వాళ్ళతో మాట్లాడినా, హోమ్ మినిస్టర్ తోటి ఏం చెప్పలేదు కదా. మరి నువ్వేడు తీసుకొచ్చి చెప్తా. మరి పథకాలు 3 సిలిండర్లు ఏడతావు, ఇంటికి 3 ఉంటే కూడా చదివిస్తానంటున్నావు, 15,000 ఇస్తానంటున్నావు, 1,500 18లోపు ఉన్న అమ్మాయిలకి, 18 పైన ఉన్న అమ్మాయిలకి 1,500 ఇస్తానంటున్నావు. మరి 15,000 రైతులకి ఇస్తానంటున్నావు. అప్పుడు శ్రీలంక అవుద్దా, పాకిస్తాన్ అవుద్దా? ఇప్పుడు కొట్టుకుంటున్నారు రష్యాను, అదేదో ఉక్రెయిన్ అట్ట అవుద్దా? లేకపోతే అంతే కదా. నీ మీద జనం నమ్మట్లేదని నీకు అర్థమైపోయి నువ్వు జైలుకు వచ్చిన తర్వాత ఇంకా పలసబడిపోయావు అని చెప్పి, ఓట్లు రావని చెప్పి 3 అయితే గెలుస్తామని చూస్తున్నారు. కానీ ఇంపాసిబుల్, గెలవటం అనేది ఇంపాసిబుల్. ఇంతవరకు అభ్యర్థులు ప్రకటించకపోతే మీరు ఎట్టుండారు ఎవరికి అర్థం కాకుండా ఉంది. అంతే కదండి. మీరు అసలు వాళ్ళకి వార్డు లేదు, ఒక నెంబర్ కూడా, ఒక కౌన్సిలర్ కూడా లేకపోతే వాళ్ళకు అసలు నిలబడి అభ్యర్థి చూపిమని వాళ్ళని. ఇప్పుడు జేడీ శీలం గారు వెళ్తున్నారు, ఆయన అమ్మటే పివి రామచంద్రరావు వెళ్తున్నాడు, ఆయన రఘువీరారెడ్డి వెళ్తున్నాడు, ఆయన శైలజారెడ్డి వెళ్తున్నాడు, మాకేమో ఇక్కడ మస్తాన్ వాళ్ళు ఉన్నాడు, మరి ఆయన లింగశెట్టి ఈశ్వరరావు, ఇంతమంది ఉన్నారు. ఒక్కళ్ళ అభ్యర్థి నిలబడమను, నేను పలానా సార్ నిలబడతాను చెప్పమని వాళ్ళని ఎవ్వరు లేరు. ఆమె ఏదో కావాలని చెప్పి వచ్చింది, అక్కడ పోయి అక్కడ ఏమి చేయలేకపోయింది. ఎక్కడ తెలంగాణలో, ఇక్కడికి వచ్చేది ఈయన తీసుకొచ్చినట్టు. అసలు ఎఫెక్ట్ నథింగ్. అసలు జనం నమ్మే లేదుగా. అప్పుడు జనం వేరు, ఇప్పుడు జనం వేరండి. వాళ్ళ నాన్న చేయింది కూడా ఇతను చేస్తున్నాడు ఇప్పుడు. వాళ్ళ నాన్న 108లో ఏదో ఆరోగ్యశ్రీలో ఫీజు రియంబర్స్మెంట్లో ముస్లిమ్స్కి 4% ఇచ్చాడు. ఇది అంతకంటే ఎక్కువ కదా ఇస్తుంది అతను జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా ఉత్తమ. అప్పుడు వాళ్ళు జన్మభూమి పెట్టారు చూడండి, అప్పుడు వాళ్ళకు వచ్చినాయి. ఇప్పుడు పథకాలు 9 పథకాలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈయన 13 కార్పొరేషన్లో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. 13 చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్లు కాకుండా జడ్పీ చైర్మన్లు గెలిచాడు.
అది కాకుండా 87 మున్సిపాలిటీలు జరిగితే 84 మున్సిపాలిటీలు వచ్చినాయి. 87కి 84 వచ్చినాయి ఇతనికి. అందుకని నువ్వు భయపడిపోయి ఆయన కావాలన్నావు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 4 మీటింగ్లు పెట్టాడు ఇప్పుడు రేపు మొన్న భీమవరం అని. అదేదో వంక చెప్పి ఏది హెలికాప్టర్ వంక ఉందని చెప్పి హెలికాప్టర్ వంక చెప్తున్నాడు. మంగళగిరి నుంచి భీమవరం ఎన్ని కిలోమీటర్లు? 2.5-3 గంటలు వెళ్ళిపోతావు. చెప్పుకోవచ్చుగా. అనకాపల్లి రాజమండ్రి అది పెట్టాడు తణుకు అవన్నీ వెళ్ళచ్చుగా. జగన్ గారిని కొడతానని చెప్పి అంటున్నారు కదా నారా లోకేష్ అను బాబు గారు. కుర్చీ తీశాడు ఇవాళ పేపర్లో కుర్చీ తీశాడు చూపిస్తున్నాడు అక్కడ ఆడాడు మీటింగ్లో. ఇవన్నీ పిచ్చి మాటలు ఆడమాట అవన్నీ పిచ్చి మాటలు అసలు మాట్లాడితే చేత కదా తెలుగు అసలుకి. ఆయన మాటలు ఎవరు నమ్ముతారు? ఇతని మాటలు కూడా నమ్మరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు కూడా నమ్మరు. ఎందుకంటే ఈస్ట్ అక్కడే ఆయన పప్పులో కాలేశాడు. ఎక్కడ పప్పులో కాలేశాడు? మొన్న తణుకు దగ్గర ఏదో మీటింగ్లో చెబుతా ఈ 34 ఈస్ట్లో ఉండ 15 సీట్లు, వెస్ట్ అదే ఈస్ట్లో ఉండ కాకినాడలో ఉండ 19, వెస్ట్లో ఉండ 15, 34 సీట్లలో ఒక్క సీటు కూడా జగన్ గెలవని. ఇదే నా ఛాలెంజ్. ఎట్టా సీఎం అవుతాడు చూస్తానన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అంటే మీ 34 సీట్లలో మీ సామాజిక వర్గం ఉందని చెప్పి నువ్వు ఆ మాట అన్నావు. అప్పుడు మరి కుల ఫీలింగ్ తీసుకొచ్చినట్టే కదా మీరు అనేది జనంలో వచ్చింది కదా. సరే వచ్చింది. నీకు మరి భీమవరంలో 62,000 వచ్చింది మీకు ఓటర్లు. మరి నువ్వు వెళ్తానికి అక్కడ భయపడుతున్నావు ఎందుకు? 4-5 అడుగుతున్నారు, ఒక్కొక్కళ్ళు 5 అడుగుతున్నారు. వాళ్ళు కొట్టుకున్నారు. వెళ్తే ఏమవుద్దు అని చెప్పి నువ్వు ఆగిపోతున్నావు. ఆగిపోయి ఉండే దాని అర్థమైంది చంద్రబాబు నాయుడు వెనకమాల ఆడిస్తున్నాడు. షర్మిలను కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కనపడుతుందిగా. ఇప్పుడు డీకే శివకుమార్ అక్కడ బెంగళూరు విమానాశ్రయంలో మాట్లాడావు. ఏది కుప్పం మీటింగ్కి వెళ్తా మాట్లాడి 3 రోజులకే షర్మిలకి పిసిసి అధ్యక్షురాలు ఇచ్చారు. ఏమంటే అది విషయం. వాళ్ళు ఏమీ చేయలేరు. దాంట్లో తిరిగేలేదండి అసలుకే. 100%. 100%. ఇంకొకటి ఢిల్లీ రాజకీయం అడుగుతాడు ఆయన రేపు. సెకండ్ పార్టీ అవుద్దనమాట. అక్కడ 25-24 సీట్లు వస్తే దిల్లీలో. ఇప్పుడు రాజ్యసభ సీట్లో ఇంతమంది తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒక్క సీటు కూడా లేకుండా లేదు రాజ్యసభలో. ఇప్పుడు ఒకటి కూడా లేదు ఇప్పుడు వీళ్ళకి, టీడీపీ వాళ్ళకి. ఫ్యాక్టేనా? నేను అన్నీ కరెక్టే మాట్లాడతాను. అది ఇప్పుడు భయపడకపోతే నీకు ఎందుకు అవన్నీ? ఒక పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, నువ్వు వాళ్ళని ఎత్తుకుంటున్నావు ఎందుకు? నువ్వు రాజమండ్రిలో ఇచ్చిన తర్వాత నీకు ఓటింగ్ పోయింది. ఫస్ట్ పాయింట్, నీకు ఓటింగ్ పోయింది. మనమైతేనే ఇతనికి కుడి భుజం కొంటామని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చాడు. అంతే కదండి జరిగింది. యూజ్ మళ్ళీ అక్కడ తెలంగాణ మీటింగ్ 8 సీట్లకు వచ్చేసరికి అమ్మ ఈయన ఫేవర్ అయిపోయింది రైడ్ది అని చెప్పి మళ్ళీ బీజేపీ కావాలని చెప్పి మళ్ళీ నువ్వు ఢిల్లీ వెళ్ళావు. అది జనం అర్థం చేసుకుంటారు. కార్తీక్ గుత్తా అది పైకి మాత్రం బేకరాలు. నాకు 60 లక్షల మంది ఇదే సభ్యత్వం ఉంది అంటున్నావు. 60 మంది సభ్యత్వం ఉంటే మరి నువ్వెందుకు వెనక తగ్గుతున్నా? సింగిల్గా రావచ్చు అతని మీదకి. అతను సింగిల్గా వస్తున్నా అంటే ఎంత ధైర్యంగా అంటున్నాడు. ఇంది అసలు లెక్క చేసేది సోనియా గాంధీ అనే భారతదేశం లీడర్నే లెక్క చేయలేవు. ఆయన సోనియా గాంధీ అంటే ఎవరో ఈ దేశానికి అధ్యక్షురాలు. అసలు ఆమె మన్మోహన్ సింగ్ని కూడా నడిపించింది ఆమె కదా. మన్మోహన్ సింగ్ పేరుకే కానీ ప్రధానమంత్రిగా ఉంది సోనియా గాంధీ కదా. అంతటి ఆమెనే ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టి వచ్చి ఇన్ని సీట్లు కొట్టాడంటే మాట్లాడిన విషయం కాదుగా. నువ్వు ఆయన పేరు చెప్పుకొని ఆయన దండ వేసి తర్వాత నువ్వు ఏడ మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడల్లా దండేస్తున్నావు ఎన్టీ రామారావుకి. మరి నువ్వు పెట్టావు ఏమన్నా? నువ్వు ఎన్టీ రామారావు జిల్లా పేరు పెట్టావా? 13 జిల్లాలు తీసుకెళ్ళి 26 జిల్లాలు చేశాడు. 26 జిల్లాలకి 26 కలెక్టర్లు తీసుకొచ్చాడు. 26 ఎస్పీలని, అడిషనల్ ఎస్పీలని, డిఐజీలని. కుప్పం మున్సిపాలిటీని చేశాడు జగను. ఏమంటే కుప్పం ఆర్టీఓ ఆఫీస్ కావాలంటే నువ్వు అన్నిసార్లు చేసినోడు. జగన్కి లెటర్ పెట్టావు నువ్వు కుప్పం ఆర్టీఓ ఆఫీస్ చేయమని. ఆర్టీఓ ఆఫీస్ చేశాడు అతను కుప్పం అని జగన్ గారు. రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ ఆఫీస్ అంటే. మరి నువ్వు అన్నీ చేసినోడు ఏం చేయలేకపోయావు? నువ్వే 13-26 జిల్లాలు చేశాడంట మాటలా. ఎంత ధైర్యం ఉండాలి? మరి సోనియా గాంధీని ఎదిరించి అతను పార్టీ పెట్టి గెలిచాడంటే నువ్వు సొంత పార్టీని నువ్వు లాక్కొని ఆ సింబల్ని తీసుకొని నువ్వు నడుపుతున్నావు కదా. ఇప్పుడు ఇంతమంది చేసినా కూడా నువ్వు సిపిఐని తెచ్చుకున్నావు. 3 సార్లు గెలిచినా కూడా వాళ్ళు లేకుండా నువ్వు ఎప్పుడు గెలవలేదుగా. అతను భయం ఏంటంటే వాళ్ళ నాన్న చేతిలో 2 సార్లు ఓడిపోయా నేను, మళ్ళీ కొడుకు చేతిలో 2 సార్లు ఓడిపోతున్నాను భయం పడుతుంది అతనికి.
జగన్ అన్న వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అన్ని పథకాలు ఇచ్చి లేడీస్కి సొంత సపోర్ట్ చేసినందుకు దాని ద్వారా మేము ఆయన సహాయం పొంది కూడా ఇది జిరాక్స్ మిషన్లు పెట్టుకొని మేము గడుపుతున్నాం. లబ్ధి పొంది కొంతమంది వాళ్ళకు ఉపయోగం లేదేమో, ఉపయోగపడుచుకునే వాళ్ళకి ఉపయోగానే ఉంది. వైసీపీ అంటే ఎవరు? జగన్. ఏంటది? ఎందుకు అందరికి వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. ఇంటింటి పింఛన్ తెల్లరపాటు తలుపు కొట్టి పింఛన్ ఇస్తున్నారు. మరి అన్ని పథకాలు వస్తున్నాయి. అమ్మ ఒళ్ళు తీసుకుంటున్నారు, ఆసరాలు తీసుకుంటున్నారు, బతుకు బండి ఏంది దానికి 10,000 ఇస్తున్నారు. అది తోడు అన్ని తీసుకుంటున్నారుగా. ఏమన్నా మాకు ఆ పార్టీ పథకంగా ఏం మాకు తెలీదు. అది మేమైతే తీసుకున్నాము, మేము వేసేది కూడా ఆయనకి. అది పాలనే ఉంది. మేమా అదే 18,000 వేస్తారే చేయుత, అది తీసుకున్నాం. మా పిల్లలకి, మాకు చిన్న పిల్లలు ఎవరు లేదు. బాగానే ఉంది. డిఫరెన్స్ అంటే ఆ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అది అది ఎందుకు గెలిపాము? జగన్ వస్తే బాగుంటుందండి. ఎందుకంటే అతని ద్వారా మాకు ఉపయోగపడింది, ఉపయోగమైంది. నా కొడుకు చదువుకున్నాడు, ఆ పథకాలు అందినాయి. దానివల్ల నేను జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నాను. అదేమి లేదండి, పథకాల వల్ల ఉపయోగం ఉంది. ఉండబట్టే సర్వేలో కూడా పేరుంది. అదేమి లేదండి, అందరికి అన్ని పార్టీ వాళ్ళకి అందుతున్నాయి. కానీ చెప్పడానికి వాళ్ళు చెప్తారు, కానీ అన్ని పార్టీలు అన్ని క్యాస్టులు అందుతున్నాయి. ఇప్పుడు నా కొడుకు చదువుకుంటున్నాడు, బీటెక్ చదువుతాడు. వస్తుందండి, వసతి దీవెన వస్తుంది, చేయుత వస్తుంది. దానివల్ల నాకు మా ఇంటి వరకు ఉపయోగమైంది. అతను జగన్ వస్తే బాగుంటుంది నా కోరిక. అది నా పేరు. ఏం లేదండి, దానివల్ల ఉపయోగం లేదు. షర్మిల గారు వస్తే ఉపయోగం లేదు. దాని ఏంటంటే పోట్లు చీల్చడానికి, కుటుంబాన్ని చీల్చి పరిపాలన చేసేది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకని జగన్ ఎట్టని పడగొట్టాలని కడుపులో మంట. షర్మిల అయినా కానీ పర్వాలేదండి, సింహం లాగా వస్తాడు, సింహంగా గెలుస్తాడు. ఓకే, గెలుస్తాడు తప్పగా. మా ఇంట్లో కొట్టాలని అతనికి చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుండిద్ది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ సకాలంలో సకల నిధులు వినియోగిస్తూ అమ్మ ఒడి, డోక్రా రుణమాఫీ, రైతు భరోసా, ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ సెంటర్లు అనేక రకంగా అభివృద్ధి చేయించాడు. వీళ్ళందరూ టీడీపీ వాళ్ళందరూ పనిగట్టుకొని రోడ్లు బాగోలేదు, అవి బాగోలేదు, ఈ బాగోలేదు అనే ఆలోచన వస్తున్నారు. కానీ ఆ 1 కోటి రూపాయల వరకు 3 సచివాలయం ఒకటి, రైతు భరోసా ఒకటి, ఆర్బీకే ఒకటి, ఈ 3కే 1 కోటి రూపాయలు విలువ చేసే సదుపాయాలు ఒక్కొక్క విలేజ్కి ఇచ్చాడు. మా గ్రామం ఉంది, చేబ్రోలు మండలం, సుద్దపల్లి, 1,67 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేశారు మా ఎమ్మెల్యే గారు. కిలా వెంకటరోసి గారు 1,67 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేశారు. 1 కోటి రూపాయలు రైతు భరోసా, ఇవన్నీ 1 కోటి రూపాయలు ఉండి దాదాపు విడిగానే 2 కోట్ల చిల్లర రూపాయలు మా విలేజ్కి ఉపయోగించారు. ఇంకా అభివృద్ధి ఎక్కడ ఆగింది? అభివృద్ధి ఎక్కడ కుంటుపడింది? జాబ్స్ సచివాలయం సిబ్బంది 1,35,000 ప్లస్ అంతకుముందు వీళ్ళకి వాలంటీర్స్ 5,000 రూపాయల కాడికి. మరి కొన్ని ఇది హాస్పిటల్లో చాలా జాబ్స్ చేస్తూ ఉన్నారు. అన్ని జాబ్స్ ఎందుకు లేవు? జాబ్స్ బాగానే ఉన్నాయి. పథకాల వల్ల ఉపయోగం లేదు అనేవాడు వాడు పెద్ద దరిద్రుడు అంతే. పథకాలు పేద ప్రజలకు అందుతుంటే పథకాల వల్ల ఉపయోగం లేదని అనడానికి అవకాశం ఏడుంది? సెంటు భూమి అనేది ఆ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు అంటారు. కానీ సెంటు భూమి కళ్ళకు అద్దుకొని తీసుకునే మహానుభావులు చాలామంది ఉన్నారు.
ఉపయోగపడుతుంది. ఒక్కొక్క ఇంటికి వచ్చి చూస్తే, జగనన్న కాలనీకి వచ్చి చూస్తే మీకే అర్థమైపోయింది. నాకు రైతు భరోసా, కాపు నేస్త్రం ఇవన్నీ కలిసి నాకు వస్తానే ఉండే, నేను లబ్ధి పొందాను. ప్రభుత్వం బాగానే ఉంది. షర్మిలా గారు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం, అది కాంగ్రెస్కి ఇక్కడ 0 పాయింట్, ఏమైనా 1%, 2% ఏదైనా వస్తే అంతేగాని అంత ఇదిగా ఏముండదు. కాంగ్రెస్ కూడా ఏది వచ్చినా కాపులు అనేవాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంట ఉండారు. కాపులందరూ నా వైపే ఉండారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నా. పవన్ కళ్యాణ్ గారు చేసేది రాజకీయ పాలిటిక్స్ కాదు, ఆయన వేరే పాలిటిక్స్ చేస్తున్నాడు. సింగిల్గా పోటీ చేస్తే దానికి ఇదిగా ఉండిద్ది, కానీ పొత్తులు పెట్టుకొని ఇవన్నీ వస్తుంది చాలా ఇది ఎఫెక్ట్ ఏమి ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు 2 పిల్లలు ఉన్నారనుకో, చదివిస్తాను డబ్బులు లేనప్పుడు ఎవరు అవసరానికి ఎవరు ఉంటారు? చుట్టాలు అక్కడ రారు, బయట పెచ్చొడ్డీలు. అప్పుడు గవర్నమెంటే దిక్కు. ఇప్పుడు మా అమ్మాయి ఇంజనీర్ చదివింది, మన దగ్గర జాబ్ లేదు. శ్రీరామాలు చేస్తే నెల 10,000 ఇస్తే ఉంది, తింటానికి సరిపోవు. ఇవాళ సాఫ్ట్వేర్ జాబ్ 60,000 వచ్చింది. తన కాలు మీద నిలబడిందిగా. జగనన్న పథకం పెట్టబట్టే ఇప్పుడు మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. అది అర్థం. అదే ఆ పథకం పెట్టిన చదివాను, ఆమె నిరుపేదగా ఉండాల్సిందిగా. అందువల్ల ఉపయోగం. పథకాల వల్ల ఉన్న వాళ్ళకి ఉపయోగం లేదండి, లేని వాళ్ళకి ఉపయోగమే కదా. ఇప్పుడు బియ్యం ఇస్తున్నాడు, బయట మార్కెట్ 60 రూపాయలు 70 రూపాయలు వస్తుంది, కిలో ₹1 లాగా తీసుకొని ఇస్తున్నాడు. ఆ బియ్యం వల్ల కొంతవరకు ఉపయోగం మనకి. ఏ గవర్నమెంట్ వచ్చినా 100% ఉపయోగం ఉండదు, 90% ఉపయోగం ఉంది. అది పొరపాటమ్మా. ఏ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం వచ్చినా కానీ వైసీపీ వాళ్ళకి ఇస్తారు, వైసీపీ టీడీపీకి ఇస్తారు. అలా చెప్పుకోవటం కామను, అంతేగాని ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం కమ్యూనిస్టులు అయినా వైసీపీ ఎవరికైనా ఇస్తారు పథకాలు, అంతేగాని అలా అనుకోవటం రాంగ్. బాగానే ఉందమ్మా. ఎందుకంటే ఉపయోగం లేదే, వాళ్ళకి ఇచ్చే 5,000 అండి. 5,000కి కనీసం చెనక్కాయలు కొనుక్కోవాలంటే 20 రూపాయలు చెనక్కాయలు అమ్ముతున్న ప్యాకెట్, 4 గంటలు చేస్తున్నారు డ్యూటీ పాపం వాళ్ళు. అచ్చంగా 5,000తో సార్లు కాకపోతే సైడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు అంతకుముందు మనం రేషన్ కార్డు బాగుంటే ఆఫీసు చుట్టూ కళ్ళు తిరిగి బీపీ వచ్చి పడిపోయేవాళ్ళం. ఇవాళ ఇళ్ళకి వచ్చేస్తున్నారు. ఇవాళ పథకాలు నిన్న మాకు స్థలం ఇచ్చాడు జగన్ ఇక్కడ బొంతపాడు దగ్గర రేటుకోళ్ళు. చక్కగా వస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఏమని మీరు తంబేయాలని అంటున్నారు. లాడకపోతే 1 కిలోమీటర్ క్యూ ఉండేది. పిల్లలు పడిపోయి, తల్లిదండ్రులు పడిపోయి, ఇంటికి పోయి మా హాస్పిటల్ 1,00,000 అయ్యాయి. ఇవాళ అది లేదు. రేషన్ అంత చక్కగా యాన్లు వస్తున్నాయి. ఇంటి ముందుకు వచ్చి తీసుకుంటున్నాయేమో, అక్కడ ఆఫీస్ కాడ పోయి గంటలు నిలబడినాయేమో. లాగడ ఏంది అక్కడే తెచ్చుకోవాలి, డీలర్ కాడే. ఇవ్వట్లేదు, ఏపీలో కానీ ఎక్కడైనా తెచ్చుకోవచ్చు ఆన్లైన్. ఇంటి ముందుకు వస్తుంది. ఇప్పుడు ఏమన్నా పెద్ద మొయ్యలేని 20 కిలోలు ఇంటి ముందుకు వస్తుంది, ఆడను కూడా తెచ్చుకుంటున్నాము. ఈ జనం ఏమంటారు, యాన్ కొన్నారు, డబ్బులు అయిపోతున్నాయి, వాళ్ళకి మళ్ళీ మనుషులు పెట్టారు, అక్కడ డీలర్ ఉన్నారు, ఇవన్నీ వేస్ట్ ఖర్చులుగా అంటారు. పెద్దవాళ్ళకి ఉపయోగం ఉంది. నేను మోసుకోలేను, ఆడ పోయి పిల్లలు ఏళ్ళు పడ్డారు, అప్పుడు నాకు అక్కడ బాగా నేను పోలేను కదా, నాకు ఉపయోగం కదా. వాళ్ళు తెచ్చుకుంటే ఎక్కడైనా తెచ్చుకుంటారు, దానివల్ల నష్టం ఏముంది? నష్టం లేదుగా. ఏమండి వాస్తవం సెంటున్నర కావాలా, 10 సెంట్లు కావాలంటే వరకు ఇచ్చేది మన ఆశతం తప్పు కదమ్మా. ఇప్పుడు సెంటు ఎందుకు సరిపోదు? పైన వేసుకో, ఇంకో సెంటు పెట్టి పైన ఉంటుందిగా. పైన అవకాశం చెప్పాలా, స్కేల్ పెట్టి ఇచ్చాడు. అచ్చని సెంట్లో కొన్ని అయిపోతే మనకు సరిపోదు. సదరం మొక్క ఇచ్చారు, సాలదంటే మితం ఎక్కడ తల్లి. ఇప్పుడు నాకు ₹1 కోటి కావాలి ఇస్తారా? ఊరికి ఇచ్చేద్దామని అలా అంటాం తప్పు. ఆయన ఇచ్చింది ఆ సెంటేగా, మరి టిడ్కో వెళ్ళి ఎన్ని సెంట్లు ఇచ్చాడు ఆయన? ఒక ఆయన శ్మశానాలు ఇచ్చాడంటే, శ్మశానాలు ఎక్కడ ఇచ్చాడు? అనవద్దు ఆ మాట. శ్మశానంలో ఎవరెవరు 100% పక్క బాగుంది. మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది. ఎంతమంది వచ్చినా సింగిల్గా ఆయనే వస్తాడు. కుర్చీ మడత పెట్టి అంటున్నారు, మీ కామెంట్ ఏంటి? జగన్ గారిని కుర్చీ మడత పెట్టి కొడతానని చెప్పి నారా లోకేష్ గారిని మీటింగ్ లో అన్నారు. కుర్చీ మడత పెడతాడు, వంగో పెట్టి కొడతాడు, రేపు జనం చూస్తారుగా. ఇప్పుడు మా జగన్ గారు ఏమంటున్నాడు, మీ కుటుంబంలో అభివృద్ధి చెందిన వాళ్ళు మాకు ఓటేయండి, మంచి జరిగితేనే వేయండి అని. అది వాస్తు. ఏ సీఎం కూడా ఆ మాట అంటున్నారు, నాకు ఓటేయమంటున్నాడు. నేను ఏమంటున్నాడు, వృద్ధాప్య పింఛను, స్కూల్ పిల్లలతో, లేకపోతే అస్లాను. ఇప్పుడు నేను ఓసి ఈబీసీ పథకం సంవత్సరం 15 ఏళ్ళు. మరి లబ్ధి తిన్నప్పుడు మనం ఎందుకు వేయకూడదు ఓటానికి? ఏం చేశాడని మోసం ఆయన తెలియదే.
కాదమ్మా, డబ్బులు తీసుకొని మన జేబులో ఆయన చిల్లేయలేదుగా. ట్యాక్స్ రూపాయలు వస్తున్నాయి, ఆ డబ్బులు మనకి ఇస్తున్నాడు, దాంట్లో తప్పేం లేదు. బాగానే ఉంది. 100% పక్కా వస్తాడమ్మా. ఇప్పుడు ఇంకోటి, కరోనా టైంలో పేద ప్రభుత్వం మంది అంటే బడ్జెట్ లేదు, ఇక్కడ 0 బడ్జెట్. ఎంతమంది జనాన్ని కాపాడాడు? 2 సంవత్సరాలు కరోనా పోయింది. మరి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, 10 సంవత్సరాలు సీఎంగా ఏం చేశాడండి ఆయన? చంద్రబాబు గారు నేను చేశాను, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వమంటాడు. ఓడిపోవడానికి కారణం ఎవరు? తనేగా. ఫస్ట్ ఏమన్నాడు, రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు 10 సంవత్సరాలు చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, మా ప్యాకేజ్ ఇవ్వమన్నాడు. ఆ ప్యాకేజీ మనకెందుకు? రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర క్యాపిటల్ అడుగు. 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు దేనికంటే రాజధాని కట్టడానికి? ఇండియాలో ఎక్కడ ఉంది రాజధానికి? మరి 40,000 ఎకరాలు దేనికి? 40,000 ఎకరాలు రాజధానికి దేనికండి? 4 ఎకరాలు కట్టినా 10 ఎకరాలు కట్టి గవర్నమెంట్ స్థలాలు ఇవ్వా? పేద స్థలాలు దేనికి? చంద్రబాబు స్థలాలు చంద్రబాబు పొలాలు ఇవ్వచ్చుగా. నేను అడుగుతుంది ఏంటంటే, ఆయనకి ఆస్తులు ఉన్నాయి కదా, తను ఇవ్వచ్చుగా క్యాపిటల్ సిటీకి. ఆయన ఏమంటాడు, నేను అడగలేదు, నేను పిలిపిచ్చాను. నువ్వు కూడా ఇవ్వచ్చు కదా, మరి నువ్వు ఉన్నాడుగా, నువ్వు కూడా 100 ఎకరాలు దాటుకొని అని జనం డబ్బులతో మనం కట్టాలా? ఎందుకంత అంత రాజధానిలో 40,000 ఎకరాల క్యాపిటల్ సిటీ దేనికి? 500 ఎకరం తీసుకో, 1000 ఎకరం తీసుకో, 40,000 30,000 ఎకరాలు అవసరమా మనకి? తీసుకున్నారు, అదేమైంది? ఇప్పుడు మూలపడింది. రైతులు ఏమయ్యారు? వాళ్ళ పొలం లేదు, వాళ్ళ కవులు లేవు, ఇస్తున్నారు కవులు, ఉపయోగం లేదు. 3 పంటలు పండే భూమి అది. పంటలు పండిన భూమిని బాగు చేసుకోవాలా. 3 పంటలు పండే భూమిని నాశనం చేసుకుని మనకి వచ్చేది ఏంది? ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం కానీ బాగానే ఉందమ్మా. గిత్తన వాళ్ళు రాళ్ళేస్తారు, ఏ దేశం గెలుస్తారు.